బెండకాయ అంటే చాలా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు. లేడీస్ ఫింగర్స్ చాలా మంచిది, హెల్త్ బ్రెయిన్కి మ్యాథ్స్ బాగా వస్తుంది అని అంటారు. చాలా బాగా ఇష్టపడతారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. లేడీస్ ఫింగర్ అనేది చాలా బాగున్నాయి. లేతగా ఉండాలి అని అంటే మనం బెండకాయలు తీసుకునేటప్పుడు ఇలా అంటే మనకి ఇట్లా విరిగితే బెండకాయ లేతగా బాగున్నాయి అని అర్థం. అట్లా తీసుకొని మనం బెండకాయ ఫ్రెష్గా లేతగా అన్నట్టు చూడండి ఎంత బాగున్నాయో. దీంతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పదండి మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని నీట్గా వాష్ చేసి పెట్టి కడిగి చేద్దాం. నాతో పాటు ఎలా చేయాలో చూద్దాం. అండి, అందరూ నా ఛానల్ చూస్తున్నారు, బాగానే ఉంది, కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెండకాయని నీట్గా ఇట్లా వాటర్లో వాష్ చేసేసుకుంటే డస్ట్ లేకుండా బెండకాయని లేడీస్ ఫింగర్ చాలా మంచిది హెల్త్కి. నీట్గా ఇట్లా వాష్ చేసుకొని ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం కొంచెం దాన్ని ఆరబెట్టుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రాసెస్ చేస్తారు. నేనేమో నీట్గా వాష్ చేసి ఒక క్లాత్ పైన వేసేసి దానిని వాటర్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఇట్లా పల్చటి క్లాత్లో బెండకాయ వేసుకొని ఇట్లా నీట్గా రబ్ చేసుకుంటున్నాను, వెట్ లేకుండా ఉండడానికి. కొద్దిసేపు అలాగే గాలికి ఆరబెట్టాలి ఇవి. ఇట్లా మంచిగా డ్రై అయిపోయాక కాసేపు అయ్యాక మనం చాప్ బోర్డ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై లాగా మనం చేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని చాప్ ఇట్లా నీట్గా మనం చాప్ చేసుకుంటూ అన్ని బెండకాయలు అలాగే కట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ వరకు మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే అన్నీ ఒకే సైజులా మనకు ఫ్రైకి ఏ విధంగా పీసెస్ పడతాయో ఆ విధంగా మనం కట్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనకి పుచ్చులు ఉంటాయి, అలాగే చెక్ చేసుకుంటూ ఉండాలి. లేడీస్ ఫింగర్స్ ఇలా అన్నీ కట్ చేసుకుందాం. బెండకాయని ఇట్లా నీట్గా చాప్ చేసుకున్న తర్వాత చాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే నేను కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నేను.
అంటే మేము ఏ విధంగా చేస్తాను బెండకాయ ఫ్రై అనేది చూపిస్తాను. మేము ఎలా ప్రిపేర్ చేస్తాము ఏంటనేది. పాన్ పెట్టేసి లైట్ ఫ్లేమ్లో ఆన్ చేసి ఫ్రై అన్నాను కదా, ఆయిల్ అనేది ఎక్కువ ఏమి వేయను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ చాలు. ఆయిల్ ఎక్కువ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు, ఆనియన్స్, మంచి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అంటే బెండకాయ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం అంటే ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఓన్లీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అట్లా యూజ్ చేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా చక్కగా వేగాయి అనుకున్నప్పుడు ఆయిల్ మంచిగా కలర్ వస్తుంది ఆనియన్స్ మనకి అన్నప్పుడు దాంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే దానికి పచ్చివాసన పోవాలి కదా, దానివల్ల కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం దాని స్మెల్ పోయింది, పచ్చివాసన మనం అనుకున్నప్పుడు దాంట్లోకి సరిపడా మనకి ఎంత పసుపు కావాలో అంత వేసుకొని కొంచెం పసుపు అనేది కూడా కొంచెం అంత ఫ్లేమ్ కొద్దిసేపు నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక మన బెండకాయ పీసెస్ అనేవి దాంట్లోకి వేసేసుకోవాలి. పీసెస్ బాగా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవ్వాలి. 5-10 మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి. దీని మీద లిడ్ పెట్టకుండా ఇలాగే కుక్ చేసుకుంటూ ఉండాలి. లిడ్ పెడితే ఏమవుతుందంటే మనకంతా కొంచెం జిగురుగా ఫామ్ అవుతుంది. లిడ్ పెట్టకుండా ఇలాగే పెట్టుకుంటే మనకు మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్రై అయినప్పుడు చూడాలి, ఎందుకంటే లిడ్ పెట్టేస్తే మనకి వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది. బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కర్రీ అది ఫ్రై అలా ప్రిఫర్ చేసినప్పుడు క్యాప్ లిడ్ పెట్టకూడదు. క్యాప్ పెట్టేస్తే ఏమవుతుంది అంటే వాటర్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి అందుకని నేను లిడ్ పెట్టలేదు. అలాగే నేను కుక్ చేసిన మీడియం ఫ్లేమ్లో.
ఒక పక్క బెండకాయ ఫ్రై అవుతూనే ఉంది. ఇక్కడ మరో పక్కన దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకొని దోశ వేయడానికి రెడీగా ఉన్నాను. నీళ్ళలో మంచిగా కొంచెం మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాక నేను ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అంటే మీరు పచ్చిమిరపకాయలతో కూడా చిల్లీస్తో కూడా చేసుకోవచ్చు, కానీ మా వాళ్ళు చిల్లీస్ కన్నా ఇట్లా చిల్లీ పౌడర్ ప్రిఫర్ చేస్తారు, ఇష్టపడతారు. కాబట్టి నేను కారం యాడ్ చేస్తున్నాను. మీకు కనుక పచ్చిమిర్చితోనే చేసుకోవడం ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు ప్రిఫర్ చేయండి. నేను నా కర్రీకి సరిపడా కారం వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా. నేను ఆల్రెడీ ఇందాకే బెండకాయ కొంచెం ఫ్రై అయ్యే ముందు వేసాను కాబట్టి కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మరీ అట్లా మొత్తం డీప్ ఫ్రై ఏం కాదు, అలాగే కర్రీ లాగా చేయలేదు, మీడియంలో చేశాను నేను. అంటే మీకు ఎలా నచ్చుతుంది అలా చేసుకోండి, మాకు ఇలాగే నచ్చుతుంది కాబట్టి ఇలా చేశాను. మీకు ఎలా నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి. ఫ్రైయా కర్రీయా ఎట్లా ప్రిఫర్ చేస్తారు మీరు అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. అలాగే దోశ కూడా అయిపోయింది.